హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మాధవి. ఆడవారిలో థైరాయిడ్ డిసీజ్ ఉన్నట్లయితే ఇన్ఫర్టిలిటీ, మిస్‌క్యారేజ్ ఇంకా అబార్షన్స్ అవుతాయి కదా! అసలు ఈ ఇన్ఫర్టిలిటీ, మిస్‌క్యారేజ్ ఇంకా అబార్షన్స్ థైరాయిడ్ డిసీజ్ వల్ల ఎలా అవుతాయో మనం డీటెయిల్‌గా ఈ వీడియోలో చూద్దాం. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆడవారిలో ఫీమేల్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ అయినటువంటి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఎవ్రీ మంత్ మెన్స్ట్రువల్ సైకిల్‌ని రెగ్యులేట్ చేస్తాయి. సో, ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి థైరాయిడ్ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే బాడీ లోపల థైరాయిడ్ డెఫిషియన్సీస్ ఉంటాయో, అంటే థైరాయిడ్ హార్మోన్స్ సరిగ్గా ఉండవో, అప్పుడు ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ అనేవి సరిగ్గా తయారవ్వవు. అట్లాంటి టైంలో ఏమవుతుందంటే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మెన్స్ట్రువల్ సైకిల్ డిస్టర్బ్ అయినట్లయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇంకా పీరియడ్స్ స్కిప్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఎగ్స్ ప్రాపర్‌గా రిలీజ్ అవ్వవు. ఎగ్స్ ప్రాపర్‌గా రిలీజ్ అవ్వనప్పుడు ఫర్టిలైజేషన్ జరగదు కాబట్టి ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంది. అండ్ ప్రెగ్నెన్సీలో బేబీ బోన్ ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్‌కి థైరాయిడ్ హార్మోన్స్ అనేవి చాలా అవసరం. మదర్‌లో ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్స్ సరిగ్గా ఉండవో, సరిపడినంత ఉండదో, అప్పుడు బేబీ యొక్క బోన్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా జరగక అబార్షన్స్ అయితే అవుతాయి. వీటితో పాటు బాడీ లోపల థైరాయిడ్ హార్మోన్స్ తగ్గినట్లయితే ఇంప్లాంటేషన్ అనేది జరగదు. ఇంప్లాంటేషన్ అంటే ఏంటి అంటే సెక్షువల్ ఇంటర్‌కోర్స్ తర్వాత స్పెర్మ్ ఇంకా ఎగ్ ఫర్టిలైజ్ అయ్యి ఎంబ్రియోని ఫార్మ్ చేస్తుంది. ఈ ఫార్మ్ అయినటువంటి ఎంబ్రియో గర్భాశయ గోడలకి అతుక్కొని అది బేబీగా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ హార్మోనల్ డెఫిషియన్సీ ఉంటుందో, థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీస్ ఉంటాయో బాడీలో, అప్పుడు ఇంప్లాంటేషన్ జరగక మిస్‌క్యారేజ్ అనేది అవుతుంది. సో, ఎప్పుడైతే థైరాయిడ్ డిసీజ్ ఉంటుందో మదర్‌కి, అప్పుడు గర్భం అనేది చాలా వరకు నిలవదు. ఆల్రెడీ మీకు థైరాయిడ్ డిసీజ్ ఉన్నట్లయితే డాక్టర్ ఇచ్చినటువంటి మెడిసిన్స్ స్కిప్ చేయకుండా డైలీ వేసుకున్నట్లయితే అబార్షన్స్, మిస్‌క్యారేజ్‌ని చాలా వరకు ప్రివెంట్ చేయవచ్చు. మనం కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక చేసుకున్నట్లయితే ఈ థైరాయిడ్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ థైరాయిడ్ డిసీజ్ వచ్చినట్లయితే ఈ చేంజెస్ వల్ల సివియర్ హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా మనం హెల్త్‌ని కాపాడుకోవచ్చు. ఏంటి ఆ చేంజెస్ అంటే, ఫస్ట్ వన్, అయోడిన్ లోపం లేకుండా చూసుకోవాలి. థైరాయిడ్ హార్మోన్స్ మంచిగా రిలీజ్ అవ్వడానికి అయోడిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, అయోడిన్ లోపం లేకుండా అయోడిన్ మంచిగా దొరికే ఫుడ్‌ని కనుక మనం తిన్నట్లయితే ఈ అయోడిన్ డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది. ఏంటి ఆ అయోడిన్ రిచ్ ఫుడ్స్ అంటే, సీ ఫుడ్. ఆ సీ ఫుడ్స్‌లో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అయోడైడ్ సాల్ట్ అండ్ ఎగ్స్, మిల్క్ ప్రొడక్ట్స్ ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కనుక మనం తీసుకున్నట్లయితే మన డైలీ ఫుడ్‌లో ఈ అయోడిన్ డెఫిషియన్సీ అనేది ఉండదు. అండ్ రేడియేషన్‌కి దూరంగా ఉండాలి. ఈ ఎక్సెసివ్ రేడియేషన్‌కి మనం ఎక్స్‌పోజ్ అయినప్పుడు కూడా థైరాయిడ్ డిసీజ్ వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, రేడియేషన్‌కి దూరంగా ఉండాలి. అండ్ స్ట్రెస్‌ని కూడా అవాయిడ్ చేయాలి. మనం ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నట్లయితే మన బాడీ లోపల హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది. బ్రెయిన్ ఫంక్షన్ సరిగ్గా జరగక. సో, మనం స్ట్రెస్‌ని కనుక అవాయిడ్ చేసినట్లయితే ఈ థైరాయిడ్ డిసీజ్ నుంచి మనం బయటపడొచ్చు. అండ్ బ్యాలెన్స్డ్ వెయిట్ అయితే మనం మెయింటైన్ చేయాలి. ఎక్సెసివ్ వెయిట్ అవ్వడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ అనేవి వస్తుంది కాబట్టి, సో, బ్యాలెన్స్డ్ వెయిట్ అయితే మనం చేయాలి. అండ్ దీంతో పాటు డైలీ హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ అయితే మనం మన లైఫ్ స్టైల్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. యోగా కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, వాకింగ్, జాగింగ్, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న దానిపైన ఒక హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ కనుక మనం చేసినట్లయితే ఈ థైరాయిడ్ డిసీజ్ రాకుండా మన హెల్త్‌ని మనం థైరాయిడ్ డిసీజ్ ఉన్న వాళ్ళు క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇంకా బ్రోకలీ లాంటి ఫుడ్స్ తినొద్దు. ఎందుకంటే దీంట్లో ఉండే ఎలిమెంట్స్ థైరాయిడ్ హార్మోన్స్‌ని ఆల్టర్ చేస్తాయి, డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి థైరాయిడ్ డిసీజ్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ బ్రోకలీ, క్యాబేజ్ ఇంకా కాలీఫ్లవర్ మన డైలీ లైఫ్‌లో తీసుకోవద్దు. సో, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ గనుక మనం చేసుకున్నట్లయితే చాలా వరకు థైరాయిడ్ డిసీజ్‌కి దూరంగా ఉండొచ్చు. ఈ వీడియో గనుక మీకు యూస్‌ఫుల్ అయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.